నమస్తే, వెల్కమ్ టు ఎల్ఎన్ఆర్ మీడియా. నేను మీ మధు. హర్యానాలోని హిసార్కు చెందిన 33 ఏళ్ల ట్రావెల్ బ్లాగర్ జ్యోతి మల్హోత్రా గూఢచర్యం కేసులో చిక్కుకున్న సంగతి కూడా అందరికీ తెలిసిందే. అయితే యూట్యూబర్ ముసుగులో పాకిస్తాన్కు గూఢచర్యం చేసిన జ్యోతి మల్హోత్రాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె ఇప్పటి వరకు 3 సార్లు పాకిస్తాన్ వెళ్లి రావడంతో అధికారులు ఆమెను లోతుగా విచారిస్తున్నారు. అంతేకాదు, ఆమెకు సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కూడా అయ్యాయి. ముఖ్యంగా ఆమె పాక్లోని లాహోర్లో కొందరు గన్మెన్ల మధ్య నడుచుకుంటూ వెళ్లడం కూడా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దీంతో ఆమెకు పాకిస్తాన్ అధికారులతో ఉన్న సంబంధాలపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు యూట్యూబర్లపై దృష్టి పెట్టారు. ఇప్పటి వరకు హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్లకు చెందిన దాదాపు 12 మందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇలాంటి పరిస్థితుల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన మరో యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్ ను పోలీసులు అరెస్ట్ చేయడం ఇప్పుడు కలకలం రేపుతుంది. సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం శిల్పకుట్ల గ్రామానికి చెందిన సన్నీని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అతను ఒక ట్రావెల్ బ్లాగర్. గత 3-4 ఏళ్లుగా దేశ విదేశాల్లో బైక్ రైడ్స్ చేస్తూ వీడియోలు తీసి యూట్యూబ్ లో పెడుతున్నాడు. అతని ట్రావెల్ వీడియోలకు మంచి ఆదరణ కూడా ఉంది. అయితే బయ్యా సన్నీ యాదవ్ బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో చిక్కుకున్నాడు. బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేయడంతో అతనిపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ కేసులో అతనికి నోటీసులు కూడా అందాయి. అదే సమయంలో సూర్యాపేట పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. దీంతో తనపై నమోదు కేసుపై ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో కూడా ప్రయత్నించాడు. కానీ అది కుదరకపోవడంతో దుబాయ్కి పారిపోయాడు. అక్కడి నుంచి పాకిస్తాన్ వెళ్ళాడు. దీనికి సంబంధించిన వీడియోలను సన్నీ తన యూట్యూబ్ లో పోస్ట్ చేశారు. ఆ తర్వాత ఇండియాకు తిరిగి వస్తుండగా చెన్నై ఎయిర్పోర్ట్ లో పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేశారు. ఇక సన్నీ పాకిస్తాన్ కు ఎందుకు వెళ్లాల్సి వచ్చిందనే దానిపై ఎన్ఐఏ అధికారులు విచారణ చేస్తున్నారు. అతను ఆపరేషన్ సింధూర్ సమయంలో కూడా పాకిస్తాన్ లోనే ఉండడంతో అనేక అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అసలు ఆపరేషన్ సింధూర్ సమయంలో సన్నీ పాకిస్తాన్ లో ఏం చేస్తున్నాడు అనే ప్రశ్న ఇప్పుడు అందరి మధ్యలో మెదులుతుంది. దీనిపై మరింత సమాచారం రాబట్టేందుకు అధికారులు కూడా ప్రయత్నిస్తున్నారు. అయితే సన్నీ అసలు పాకిస్తాన్ కు ఎందుకు వెళ్ళాడు? ఇరు దేశాల మధ్య పరిస్థితులు అంత బాగలేకున్నా ఎందుకు వెళ్ళాడనే ప్రశ్న అందరిలోనూ మెదులుతుంది. పోలీసులు కూడా అదే కోణంలో సన్నీని విచారిస్తున్నారట. ఇక పహల్గాం దాడి తర్వాత ఇక్కడ ఉన్న పాకిస్తాన్ పౌరులను వెళ్లిపోమని చెప్పడంతో పాటు పాక్ ప్రభుత్వం కూడా మన వాళ్ళని రమ్మనింది. అయితే అలాంటి సమయంలో సన్నీని పాకిస్తాన్ ఎందుకు అనుమతించింది? దీని వెనుక ఏదో కారణం ఉందని అనుమానాలు కూడా ఉన్నాయి. గతంలో కూడా సన్నీ దాదాపు 5 సార్లు బైక్ పై పాకిస్తాన్ కూడా వెళ్ళాడట. ఆ వీడియోలను కూడా బాగానే ప్రమోట్ చేసుకున్నాడు. దీంతో అతడి ప్రయాణాలపై అనుమానాలు మరింత బలపడుతున్నాయి. అసలు సన్నీ ఉద్దేశం ఏంటి? సన్నీ యాదవ్ సూర్యాపేట జిల్లాలోని నూతనకల్లు మండలం శిల్పకుంట అనే చిన్న గ్రామంలో పుట్టి పెరిగాడు. వాళ్ళ నాన్న ఒక ఫార్మసీ స్టోర్ నడుపుతుండగా అమ్మ గృహిణి. సన్నీ సోదరుడు కళ్యాణ్, ఆయన కబడ్డీ ప్లేయర్. ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం వాళ్ళది. ఇక సన్నీ చిన్నప్పటి నుంచే వాహనాలు నడపడం నేర్చుకున్నాడు. 13 ఏళ్లకి డ్రైవింగ్ చేయడం మొదలుపెట్టి 18 ఏళ్లకు లైసెన్స్ కూడా తీసుకున్నాడు. ఇక 2016 నుంచి బ్లాగింగ్ అంటే చాలా ఇష్టం పెంచుకున్నాడు. మొదట్లో చిన్న చిన్న వీడియోలు చేసేవాడు. అయితే మొదట్లో 100 నుంచి 150 కిలోమీటర్ల ప్రయాణం వీడియో పెట్టేవాడు. ఆ తర్వాత 2018 నుంచి లాంగ్ డ్రైవ్స్కు వెళ్ళడం మొదలుపెట్టాడు. 2019 21 రోజుల్లో లద్దాఖ్ యాత్రకు వెళ్ళాడు. ఈ యాత్రతో సన్నీ జీవితం పూర్తిగా మారిపోయింది. ఈ యాత్రతో అతనికి దాదాపు 3 లక్షల మంది సబ్స్క్రైబర్లు కూడా వచ్చారు. ఆ తర్వాత దేశ విదేశాల్లో తిరుగుతూ వ్లాగింగ్ చేస్తూ ఫేమస్ కూడా అయ్యాడు. కానీ ఇప్పుడు గూఢచర్యం ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఈ వ్యవహారం చివరికి ఎక్కడి వరకు వెళ్తుందో అందరం మనం వేచి చూడాల్సిందే. ఇది ఇలా ఉంటే బెట్టింగ్ యాప్ ప్రమోషన్ పై కూడా నా అన్వేషణ అన్వేష్కి సన్నీ యాదవ్కి గొడవ జరుగుతున్న విషయం కూడా అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ గొడవ మరింత ముదరడంతో ఆయనపై కేసులు కూడా పెట్టిన విషయం తెలిసిందే. అంతేకాదు, ఆయన అమెరికాకు బైక్ పై వెళ్ళడం ఎలా సాధ్యపడిందని కూడా దాని మీద కూడా వాళ్ళకి గొడవలు జరగడం అయితే మనం చూసాం. అయితే ఆయన కూడా చెప్పుకొచ్చాడు, నేను బోటు ద్వారా వెళ్ళాను అని. మరి బోటు ద్వారా వెళ్ళినప్పుడు నువ్వు బైక్ పైన వెళ్ళానని ఎందుకు అబద్ధం చెప్పుకుంటున్నావు అని ఇలా వారి ఇద్దరి మధ్య కూడా వాదనలు వినిపించిన సంగతి కూడా అందరికీ తెలిసిందే. మరి సన్నీ యాదవ్ నిజం చెప్తాడా, లేకపోతే అబద్ధం చెప్తాడా? తప్పించుకోవడానికి ఏదో ఒక ప్లాన్ చేస్తాడా? లేదు అంటే వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పినట్టు అతను మంచివాడైనా? ఇవన్నీ తెలియాలంటే కొంత సమయం వెయిట్ చేసి చూడాల్సిందే.